మేడం ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తున్నాడండి. పథకాలు బాగున్నాయి, పిల్లలు బాగున్నారు, స్కూల్ చదువుకుంటున్నారు అందరూ ఈరోజు అందరికీ మంచి మంచి పథకాలు ఇచ్చిండు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డే కావాలండి. రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ ఆయన అమలు చేస్తున్నాడు ఈరోజు. ఆయన డెఫినెట్గా ఆయనే రావాలి. మళ్ళీ ఆయన రాకపోతే మళ్ళీ పథకాలు ఉండవండి జనాలకి. అమ్మఒడి, విద్యా దీవెన, చెయ్యూత, ఈ పెన్షన్లు 3000 చేస్తామని చెప్పారు మొన్న ఫస్ట్ నుంచి చేశారండి. ఇంకంతకనే ఏం కావాలండి? సో అంటే ఈ నవరత్నాలు అందరికీ యూస్ అవుతున్నాయి అంటారా? అందరికీ యూజ్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు జగన్ కావాలంటున్నారండి జనం. డెఫినెట్గా. ఓకే అండి. సో నవరత్నాలలో బెస్ట్ అంటే ఏదంటారు? అమ్మఒడి, విద్యా దీవెన బెస్ట్ అండి అది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కావాలి మేడం. పర్సన్స్ ఇప్పుడు పిల్లలు చదువులు కావాలి కదా. ఇప్పుడు రోడ్లు లేదంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి లేదంటున్నారు. రోడ్లు ఎవరికి కావాలి, అభివృద్ధి ఎవరికి కావాలి? పిల్లలు చదువులు కావాలి. అంతగా మించింది ఏముంటుందండి మనకి కావాల్సింది? ఓకే, అంటే జగన్ వచ్చాక విద్యారంగం, వైద్య రంగం బాగా డెవలప్ అయింది, బాగా పెరిగిందండి. బాగా పెరిగింది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే మీరు ఇంత పసిపిల్లని అడిగినా జగన్ మామ అంటున్నారు. చంద్రబాబు నాయుడు అయినా ఏ రోజు అనలేదుగా. ఎట్లా అన్నారు చంద్రబాబు నాయుడు అని? మరి షర్మిల ఆయన మీద వ్యాఖ్యలు చేసింది కదా జగన్ గారి మీద, దాని గురించి ఏముండదు మేడం. మళ్ళీ జగన్ అన్న కన్ఫర్మ్. ఏపీలో 2024లో మళ్ళీ జగన్ అన్న కన్ఫర్మ్. సో అంటే షర్మిల జగన్ గారు అంటే ఏపీ సీఎంని రెడ్డి అని ఏకవచనంతో పిలవడం మీకు ఎలా అనిపిస్తుంది? అది మనం చెప్పకూడదు మేడం. అది రెడ్డి అవ్వచ్చు, చౌదరి అవ్వచ్చు, నాయుడు అవ్వచ్చు, అది మనం తీసుకోకూడదు పర్సనల్గా ఆ విషయం. అది వాళ్ళు చేసే పని ప్రజలకు నచ్చింది, అందుకని వాళ్ళ ఇంటి పేరు, కులం పేరు మనం చెప్పకూడదు అండి. తప్పు అది. సరే, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మీరేమనుకుంటారు? తప్పు అండి, అది చాలా తప్పు అది. ఎందుకంటే అన్నీ ఒక సీఎం, ఒక రాష్ట్రానికి ఆయన 175 మంది ఎమ్మెల్యేలకి ఆయన సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఎదిరగించాలని ఆవిడ కూడా తప్పండి. టీడీపీ వాళ్ళు విమర్శలు ఎలా చేశారో తను కూడా ఇప్పుడు అలానే చేస్తుంది జగన్ పైన. ఏం చేసినా ఏముండదు అండి, ఏం ఉండదు మేడం. నార్మల్, అది నథింగ్. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎలా అనుకుంటున్నారు? సింగిల్ ఎప్పుడు సింగిల్గానే వస్తుందండి. సింహం 10 మందితో రాదండి. 2011లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా వెనకాల ఉన్నారా? ఒక శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన వెనకాల. రాయచోటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆయన వెనకాల? దగ్గర 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన వెనకాల. ఆయన చేసేది ఏముంది మేడం? జగన్ అన్న కన్ఫర్మ్ సీఎం డెఫినెట్గా.